మా అమ్మ గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఆటో నగర్ నుంచి నలజరు దాకా వచ్చాను. ఎక్కడ కూడా లోపల చేపలు అనేది లేవు. మార్కెట్లో తప్ప అన్నీ వెతికాను. కానీ మా ఊరి చివరికి వచ్చేటప్పుడు మాత్రం గుంటూరు దాటిన తర్వాత అక్కడ మాత్రం బుధవారం అమ్ముతారు. ఏడి చేపలు అంట. ఒక్కోటి 1200 గ్రాముల నుంచి 1500 గ్రాములు దాకా ఉన్నాయి. రెండేది తీసుకున్నాను. రెండు కలిసి 3 కేజీలు దాకా వచ్చినాయి. ఒకటేమో ఫ్రై గోపిచ్చాను, ఒకటేమో కర్రీ గోపిచ్చాను. చేప మాత్రం వయసుకొచ్చిన చేప కాబట్టి చాలా బాగుంటుంది. అలా ఉన్నదాన్ని కేజీన్నర మధ్యన దాన్ని వయసుకొచ్చిన చేప అంటారు మా సైడ్ అయితే. మీరేమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని వచ్చేపాటికి రాగండి, రవ్వ, అలాగే సిలవాత అంటారు. 3 పేర్లతో అది పిలుస్తారు. ఫస్ట్ వచ్చేపాటికి పెరుగు పెట్టి కడుక్కోండి. ఆ తర్వాత వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక 2 సార్లు అలాగే సాల్ట్ కానీ కుదిరితే గల్లుప్పు వేసుకోండి. గల్లుప్పు చాలా మంచిది. గల్లుప్పు వేసి కడిగిన తర్వాత బలగా ఉంటుంది. ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ కడగండి వాటర్తో. ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ పసుపు వేసి కడుక్కోండి. ఇలా ఎందుకు కడుగుతారంటే ఎక్కువ శాతం స్మెల్ అనేది ఉండదు, అసలు నీస్ స్మెల్ అనేది రాదు. అందుకోసం నేను కడుగుతున్నాను. ఇంతవరకు షార్ట్స్లో చెప్పాను కానీ ఫుల్ వీడియోలో చెప్పండి, ఇదే ఫస్ట్ టైం. నచ్చితే కనుక మీకు ఎవరికైనా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేసుకోండి. ఒక లైక్ కొట్టడం వల్ల 10 మందికి చూపించిద్ది. అందుకని లైక్ కొట్టమంటున్నారు. చాలామంది లైక్ కొట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి రూపాయి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు. అలా కొట్టడం వల్ల మీ నుంచి నాకేం రాదు, కానీ మరింత మందికి చూడటానికి అవకాశం అయితే ఉంటుంది. పసుపు వేసి నీటికి కడిగిన తర్వాత ముక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా పొయ్యి మీదకి అయితే ఎక్కించేద్దాం. కూర ఆల్రెడీ మన దాంట్లో పెట్టాం కాబట్టి ఫుల్ వీడియో అయితే చేయలేదు. అందుకని చెప్పి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకొని, గరిటె మాత్రం అసలు పెట్టద్దు. ఇలా ఏది వేసినా కానీ ఇలాగే తిప్పుకోండి. లాస్ట్ టైం ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాం కొత్తిమీర వేసి. మేమైతే చేపల కర్రీకి పచ్చిమిరకాయ, కరివేపాకు, చింతపండు పులుసు ఉన్నా కానీ వండేసేస్తాం. మసాలా తప్పని లేదు. ఇంటికి దగ్గర ఉన్నాం కాబట్టి ఇట్లా వండుతున్నాం. ఎక్కువ శాతం మేము పొలం మీద కానీ లేదంటే చెరువు కట్టలు కడిగి ఉంటారు. కాకపోతే నాకెవరు లేరు కాబట్టి నేను ఇంటి దగ్గరే ఉన్నాను. చేపల కర్రీ స్పెషల్ ఏంటంటే తెచ్చుకున్నప్పుడే ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు తిన్నా కానీ రేపు పొద్దున కొందు లేట్ కడిచే కొందు 2 రోజుల వరకు కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఎంత చల్లారినా తింటే అంత మంచిది. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది. గ్రేవీ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ముక్కలు కూడా మీడియం సైజు కాబట్టి మన నుంజగడ్డ అంటారు. నుంజగడ్డ అంటే తాటి ముంజలు ఉంటాయి కదా, అది ఎంత బాగుంటుందో అంత బాగుంది చేప ముక్క అయితే మాత్రం. నిజంగా అసలు మర్చిపోలేము. మా అమ్మ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి, మర్చిపోవద్దు. నచ్చితే మాత్రం ఒక స్మాల్ కామెంటే పెట్టండి. కుదిరితే మాత్రం మన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.